అండి, నేను రజా. పవన్ కళ్యాణ్ గారికి వెన్ను దన్నుగా ఉంటూ ఆయన చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా ఎంతో సపోర్ట్గా ఉంటున్నటువంటి వ్యక్తి ఐఏఎస్ కృష్ణతేజ గారు. ఎక్కడో కేరళలో అనేక రకాలైన గొప్ప గొప్ప పనులు చేసి మరి ముఖ్యంగా అక్కడ ఫ్లడ్స్ నివారణ చేయడంలో కీ రోల్ ప్లే చేసినటువంటి ఈ వ్యక్తిని ఏకంగా యుఎన్ కూడా గుర్తించినటువంటి పరిస్థితి. అలాగే డెప్యుటేషన్ మీద పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి రావాలని చెప్పేసి పిలుచుకున్న సందర్భంలో ఎంటైర్ కేరళ మొత్తం కూడా ఆయన కోసం కళ్ళు చెమార్చినటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తి ఈ రోజున మన రాష్ట్రంలో అనేక మార్పులు అయితే తీసుకొచ్చినాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఐఏఎస్ కృష్ణతేజ గారి గురించి చాలామంది చాలా తక్కువగా మాట్లాడి ఉండొచ్చు, అంటే ఎక్కువగా ఆయన గురించి ప్రస్తావించకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేస్తున్నటువంటి పనులు వెనుక కీ రోల్ ప్లే చేస్తున్నటువంటి వ్యక్తి ఈయననైతే నేను చెప్తాను. గ్రామీణ అదేవిధంగా పంచాయతీలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి సెక్రటరీగా ఉన్నటువంటి ఈయన మన రాష్ట్రంలో అనేక సంక్షేమాన్ని చేయడంలో అదేవిధంగా డెవలప్మెంట్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా పంచాయతీ రాజ్కి సంబంధించి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 13,000కు పైగా పంచాయతీలన్నింటిలో కూడా ఏకకాలంలో సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా మన రాష్ట్రం ఈరోజు స్థానాన్ని సాధించే విధంగా చేసినటువంటి వ్యక్తి ఈయన. అదేవిధంగా ఇంకో మాట చెప్పాలి నేను ఈ సందర్భంగా, ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మన రాష్ట్రం 23వ స్థానంలో ఉందన్నమాట ఈ పంచాయతీ డెవలప్మెంట్ వీటికి సంబంధించి. దేశం మొత్తం మీద 29 రాష్ట్రాలు అనుకుంటే దాంట్లో 23వ స్థానంలో మనది ఉంది. అలాంటిది దాన్ని 3వ స్థానానికి తీసుకెళ్ళగలిగినటువంటి చరిత్ర ఈయన వల్లే మనకి అయిందని చెప్పొచ్చు. ఈ రోజున మనం గమనించినట్లయితే కనుక ఇంటింటికి మంచినీళ్ళు వస్తున్నాయా లేదా, ఏదైనా కంటామినేట్ అవుతుందా లేదా, గ్రామీణ ప్రజలకి అందేటటువంటి మంచినీటి వాటర్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మ్యాజిక్ డ్రైన్స్ పేరిట ఈరోజు ఏం జరుగుతుందో కూడా మనంతా కూడా చూస్తున్నాం. అలాగే ఈయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే కనుక వీళ్ళ తాతగారు దాదాపు 100 కోట్లు విలువ చేసేటటువంటి భూముల్ని పేద ప్రజలకు పంచి అండగా నిలబడినటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈయన. అలాగే ఈయన ఈ చిలకలూరుపేట ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో అనేక పీపుల్కి, అనేక మంది స్టూడెంట్స్కి విద్యని దానం చేసినటువంటి కుటుంబం అనమాట. సో ఎంతో మంచి చేసినటువంటి వ్యక్తి, ఎన్నో దాన ధర్మాలు చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా కొన్ని వేల మంది కేరళలో ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి. అదేవిధంగా కోవిడ్ టైంలో మరణించినటువంటి తల్లిదండ్రులు మరణించిపోతే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో అనాథలైపోతే వాళ్ళకంటూ ఒక గూడుని ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ బాధ్యతలన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా ఆ రాష్ట్రం మొత్తం వ్యాప్తంగా ఒక మోటివేషన్ చేసి వాళ్ళందరికీ కూడా ఒక పర్టికులర్గా నిర్దిష్టమైన సదుపాయాలు కల్పించినటువంటి వ్యక్తి కృష్ణతేజ గారు. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన అభినందించడం అయితే జరిగిందనమాట. ఆయన అభినందించిన తర్వాత ఈ వీడియో నేను చేయడం అయితే జరుగుతోంది. ఎందుకంటే మరి ఇన్ని గొప్ప పనులు చేస్తున్నటువంటి వ్యక్తి బయటకు కనిపించడం, ఇదంతా కూడా మినిస్ట్రీ కింద వస్తుంది కాబట్టి ఆయన బయటకు కనిపించడం, ఒక ఎంప్లాయీ పైకి వచ్చేసి మొత్తం కనిపించడానికి ప్రయత్నం అయితే జరగదు. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియోలో నేను ఐఏఎస్ కృష్ణతేజ గారి గురించి ఇలా మాట్లాడడం జరుగుతుంది. సో ఈయన కోచింగ్ తీసుకున్న టైంలో కావచ్చు, అదేవిధంగా ఈయన ఆల్ ఇండియా 66వ ర్యాంక్ అనమాట. అదేవిధంగా ఈయన కోచింగ్లో భాగంగా జియోగ్రఫీ ఏదో తీసుకున్నారు ఐఏఎస్ చదివే టైంలో. సో దాంట్లో నెంబర్ 1 పొజిషన్లో తెచ్చుకున్నటువంటి ర్యాంక్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈయన అనమాట. మొత్తానికి కేరళ రాష్ట్రం నుంచి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చినటువంటి వ్యక్తి ఈయన. బేసిక్గా ఇప్పుడు ఈయన ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిదంటే, ఈ వయసు ఈయన చేసేటువంటి పని లెక్క ప్రకారం 50 years 50 ఎబోవ్ ఇయర్స్ ఉన్నటువంటి, లేదంటే మెజారిటీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం చేయగలిగేటువంటి పని అతి చిన్న వయసులోనే మన రాష్ట్రంలో చాలా అద్భుతమైన మార్పులు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి బాసటగా నిలబడుతున్నారు ఐఏఎస్ కృష్ణతేజ గారు.